కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయనా తండ్రి, ఈ రాత్రి కాల సమయం అందు ప్రభువా తండ్రి, నీ యొక్క వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. నాలో ఏ యోగ్యత లేదు, ఏ జ్ఞానము లేదు అయా. నీ యొక్క పరిశుద్ధ రక్తంతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నాయనా నా యొక్క పెదవులను ముట్టి ప్రభువా నోటిని బోరగా వాడుకొని ప్రభా వాక్యాన్ని విత్తడానికి కృప దయచేయండి, అది ఫలించడానికి కూడా కృప దయచేయమని ఈ చిన్న మన ఆలకించమని యేసయ్య పుణ్య నామం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. నేను ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య ధ్యానం ఏంటంటే యోనా గ్రంథాన్ని ఏర్పాటు చేసుకున్నాను. యోనా గ్రంథం గురించి మనకందరికి ఈ కథ గురించి, యోనాని చేప మింగటము, తర్వాత కక్కివేయటము, ఈ కథ అంతా మనకి తెలుసు. చిన్నపిల్లలకైతే ఈ కథ చాలా ఇష్టం. ఎందుకంటే ఒక చేప ఒక వ్యక్తిని మింగటము, తర్వాత అది మళ్ళీ కక్కివేయటము, ఈ విషయాలన్నీ మనకి చిన్నప్పుడు కథల్లో నుండి, సండే స్కూల్ నుండి మనకి కథ గురించి బాగా తెలుసు. అయినప్పటికీ ఈ రోజు నేను యోనా గారిలో ఉండేటటువంటి గొప్ప లక్షణాలు కొన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు నాకు మనసును అంగీకరించాడు. ఈ యొక్క యోనా గ్రంథం గురించి ఒక చిన్న 1 minute 2 minutes లోనే మొత్తం కథంతా ఒకసారి చెప్తానండి. ఈ యోనా ఒక ఇశ్రాయేలీల ప్రవక్త. ఈ ఇశ్రాయేల్ ప్రవక్త అయితే దేవుడు ఒక రోజు ఆయనకి వాకుదార దర్శనం ఇచ్చి నినివే పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణము చాలా చెడిపోయి ఉన్నది, ఆ పట్టణానికి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి, వారికి దుర్గతి వస్తుందని చెప్పాలి అని దేవుడు తెలియచేసినప్పుడు యోనా దేవుని మాటను ధిక్కరించి తర్షీషుకు బయలుదేరాడు. ఎందుకు ధిక్కరించాడు అంటే ఈ యోనా గారేమో ఇశ్రాయేలీల ప్రవక్త. ఈ యొక్క నినివే ప్రజలకి, ఇశ్రాయేలీల ప్రజలకు ఎప్పుడూ వైరం ఉంటా ఉంటుందండి, తగాదాలు, ఎప్పుడు వీరిని హింసించడం అట్లా జరుగుతా. సో యోనాకి వారి యొక్క దేశం వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు. దాన్ని తప్పించుకోవడానికి యోనా ఏం చేశాడంటే తర్షీషు అనేటటువంటి ఊరికి బయలుదేరాడు. యోనా దేవుని మాట ధిక్కరించడం మూలంగా ఆ సముద్రం ఓడ ఎక్కినప్పుడు ఆ సముద్రం ఏమైందంటే తుఫాను రేగి, ఆ తుఫాను రేగటం మూలంగా పడవంతా అల్లకల్లోలం అయిపోవటం మూలంగా అక్కడ ఓడ నాయకులు ఈ చీట్లు వేసి ఎవరి మూలంగా ఇది జరిగింది అంటే యోనా మూలంగా వచ్చింది అనమాట. అందువల్ల యోనా తన తప్పుదం ఒప్పుకొని వెంటనే ఏం చేశాడంటే నా మూలంగానే ఇది జరిగింది అని సముద్రంలో పడవేయండి అని చెప్పాడు. పడవేసినప్పుడు దాన్ని ఒక చేప మింగి అది 3 దినములైన తర్వాత అక్కడ సముద్రపు ఒడ్డున ఆయన్ని కప్పివేసింది. ఈ కథ అంతా మనకి చాలా బాగా తెలుసు, చాలా బాగుంటది వినటానికి. కానీ ఈ యొక్క యోనాలో మనం అయితే ఆయన దేవుని మాట ధిక్కరించాడు అనేది జరిగింది, కానీ ఆయనలో కొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయని ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటిగా ఈ యొక్క యోనా గురించి బైబిల్ గ్రంథంలో ఇక 2వ రాజుల గ్రంథము, అందరు బైబిల్ వాక్యాన్ని ఒకసారి తీస్తే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము నేను చదువుతానండి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో యోనా ఎవరు అనేది మనకి తెలియజేస్తుందండి. గత్కేపేరు ఊరివాడైన అమెత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట. ఇక్కడ యోనా ఎవరంటే ఇశ్రాయేలీల యొక్క ప్రవక్త అని మనకి ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో తెలియచేయబడిందండి. అయితే ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో తెలియజేశారు కాబట్టి ఇప్పుడు మనము యోనా గ్రంథానికి అందరూ మన పరిశుద్ధ గ్రంథముల నుండి ఒకసారి యోనా గ్రంథము ఒకసారి తీస్తే యోనా గురించి మనం చాలా విషయాలు ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉందండి. మొదటిగా
యోనా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు మనం చదువుకుందాం అండి. యోనా గ్రంథం చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ యోనా అప్పటి వరకు 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం పరిశీలిస్తే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంనకు పోవలెనని అని ఉందండి. యెహోవా సన్నిధి. అప్పటి వరకు యోనా ఎక్కడున్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడండి. యెహోవా సన్నిధిలో యోనా ఉండేవాడు అనమాట. యోనా యెహోవా సన్నిధిలో ఉండాలంటే మనము ఆయనతోటి దేవునితోటి యెహోవా తోటి యోనా కనెక్ట్ అయి ఉండాలండి. కానీ ఆ కనెక్షన్ కనుక లేకపోతే ఈయనకి యెహోవా వాక్కు కూడా అందించేవాడు కాదనమాట. అంటే యోనాకి యెహోవా గారితోటి దేవునితోటి ఒక కనెక్షన్ ఉందన్నమాట. అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి అంటే వారికి ఒక కనెక్షన్ అనేది ఎప్పుడు ఉంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా యోనా గారికి కూడా దేవునితోటి ఒక కనెక్షన్ ఉందన్నమాట. దేవుడు ఏం మాట చెప్తాడా నేను ఆలకించాలి, దేవుడు నేను ఎలా ప్రార్థించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటటువంటి ఒక కనెక్షన్ యోనాకి ఉందండి. అదే విధంగా యోనా భయభక్తులు గలవాడని దైవ గ్రంథంలో ఇదే అధ్యాయంలో రాయబడిందండి. యోనా భయభక్తులు గలవాడు, నమ్మకం కలిగిన వాడు, యథార్థవంతుడు, ఎక్కువగా దేవునితోటి అనుసంధానం కలిగిన వాడుగా ఈ యొక్క 1వ అధ్యాయం అంతయు మనం ధ్యానిస్తే ఆయన గురించి యోనాలో ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఉండేవాడు అనమాట. అందుకని దేవుడు ఆ నినివే పట్టణానికి యోనాని ఏర్పాటు చేసుకొని యోనాని పంపించడానికి సిద్ధపడ్డాడు అనమాట. ఈ వచనంలో మనం పరిశీలనగా చూసుకుంటే అప్పటి వరకు 3వ వచనం అంటే దేవునితోటి కనెక్ట్ అయి ఉన్నాడు, దేవుని వాక్కు వినడానికి. ఇక్కడ 1వ వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అంటే దేవుని వాక్కు యోనాకి ఏమైంది ప్రత్యక్షమైందంట. అంటే దేవునితోటి ఎంత కలిసి ఉంటే దేవునితోటి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అనేది మనం ఒకసారి గమనించుకుంటే దేవునితోటి కనెక్షన్ చాలా బాగా ఉండేదన్నమాట యోనాతో. అయితే ఇక్కడ మనం ఈ బైబిల్ గ్రంథంలో మనకి దేవునితోటి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా దావీదు అయితే దేవునితోటి ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాడు అనమాట. మొదటిగా ఆయన ఆ గొల్యాతును చంపడానికి మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు, దేవా ఏం చేయమంటావు అని చెప్పి రోషముతోటి, నువ్వైతే రోషం గల దేవుడి కదా ప్రభు అని ఆయనతోటి కనెక్ట్ అయ్యి ప్రార్థించేవాడు అనమాట. అదే విధంగా ఈ ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థించుకునేవాడు అనమాట. అదే విధంగా ఆయన అయితే ఎక్కువగా నా ఇంటిని గురించి ఆశ నన్ను భక్షించుచున్నది అని దేవుడు చెప్పాడు. ఎక్కువగా యెహోవా సన్నిధిలో ఉండడానికి ఆశపడేవాడు అనమాట. అదే విధంగా మోషే గారు కూడా ఏం చేశారు, ఇశ్రాయేలీలను ఆ కనాను పట్టణానికి చేర్చడానికి ప్రతిరోజు కూడా దేవునితోటి జనాంగాన్ని ఎలా తీసుకెళ్ళాలి, వీరికి ఆహారాన్ని ఎలా ఇవ్వాలి, లేకపోతే వీరి నీళ్ళని ఎలా ఇవ్వాలి, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాలి, ఆ యుద్ధంలో ఎలా గెలుచుకోవాలి, ప్రతి నిత్యము ప్రతి సమయం అందు ప్రతి గడియ ఎందు దేవునితోటి కనెక్ట్ అయి ఉండటంలో ఈ మోషే గారు, అబ్రహాం గారు వీరందరూ కూడా దేవుని గ్రంథంలో దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితోటి కలిసి ఉండడానికి, దేవునితోటి అనుసంధానం అవ్వటానికి వీరందరూ కలిసి ఉండబట్టే వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూసారండి. అదే విధంగా మనం కూడా దేవునితోటి ఏ విధంగా కలిసి ఉండాలి, ప్రతి నిత్యము కలిసి ఉండాలి.
దేవుడి మహాన్ కృపను బట్టి మనందరం ప్రతిరోజు రాత్రి ఈ విధంగా కలుసుకొని వాక్యం విని ధ్యానించి ప్రార్థించుకొని పాటలతోటి స్తుతించుకోవడానికి దేవుని సన్నిధిలో కొంత సమయం గడుపుతున్నాం. మిగిలిన సమయం మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? మనం కూడా దేవుని నీడలో భయభక్తులు కలిగి ఉంటే, నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవునితోటి ప్రతినిత్యం సహవాసం చేస్తూ ఉంటే, దేవుడు కూడా యోనాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఒక్కోసారి వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి కళల ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి చిన్న చిన్న పోస్టర్స్ ద్వారా కూడా మనతోటి మాట్లాడే అవకాశం దేవుడు కల్పిస్తాడండి. అయితే కావాల్సినటువంటి ముఖ్యమైన గుణం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవునితోటి కలిసి ఉండాలి అనేది మనము నేర్చుకుంటే మనం యోనాలాగా దేవుని స్వరాన్ని మనం కూడా వినడానికి, దేవుని ప్రత్యక్షత మనం కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. అంటే మొదటిగా దేవుని సన్నిధిలో ఉండేవాడు అనేటటువంటిది యోనాలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇక్కడ యోనా గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఒకసారి మనం చదువుకుందామండి. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ 3 నావికులు ఈ యొక్క యోనా గారిని, నువ్వు ఎవరివి, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఏ దేశము, ఏ జనము, ఏ వ్యాపారము అని యోనా గారిని ప్రశ్నించారు. యోనా ఈ సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు యోనా ఏం చేస్తూ ఉన్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు అనమాట. నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ యొక్క ఓడ నాయకులు వచ్చి ఆయన్ని నిద్రపోతా లేమ్మని ఆయన్ని లేపి, నువ్వు ఎక్కడి వాడు, ఎవరివి అని అడిగినప్పుడు యోనా ఒక గొప్ప సమాధానాన్ని ఇచ్చాడండి. నేను 9వ వచనం చూస్తే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. నిజంగా ఈ వాక్యం విన్నప్పుడు యోనా నువ్వెవరు అని చెప్పినప్పుడు, నేను పలానా వాళ్ళ కొడుకుని, లేదా పలానా పని చేస్తాను, ఈ కాకుండా దేవుడికి ఏమని సమాధానం చెప్పాడంటే, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను అని చెప్పాడు అనమాట. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు దేవుని గురించి, దేవుని ఔన్నత్యం గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి. దేవుడు సముద్రాన్ని, భూమిని, తర్వాత ఆకాశమును, ప్రతి సకలమైన జలములను, సకలమైన జంతువులను, సకలమైన వాటిని నా దేవుడు సృష్టించాడు. సముద్రంకి, భూమికి సృష్టికర్త అయిన దేవుడు అంట. ఆకాశమందుండు దేవుడు, ఆయన యందు భయభక్తులు గలవాడును. నేను నువ్వెవరివి అని అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చిన సమాధానం ఎంత సాక్ష్యం చెప్పినట్టుందండి. దేవుని గురించి సాక్ష్యం, దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని వారికి తెలియచేశాడు అనమాట. అంటే ఇక్కడ తన యొక్క గొప్పతనం కాదు, తన యొక్క ఇజ్రాయేలీల గొప్పతనం కాదు, ఇవన్నీ కాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన దేవుడు ఏమై ఉన్నాడో ఆ గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ వారికి ఆ ఓడ నాయకులకి తెలియచేశాడండి. ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి మనం చూసుకుంటే, అసలు ఆ సృష్టికర్త
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం చూస్తే నేను చదువుతానండి. నేను చదవండి. మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. థ్యాంక్ యూ అండి. ఇక్కడ యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుణ్ణి. ఇక్కడ మన దేవుడు ఏం తెలియజేస్తున్నాడు మనకి? ఆయన పరిశుద్ధ దేవుడు, ఇజ్రాయేలు సృష్టికర్తను నేనే మీకు రాజును అని దేవుడు మనకి యెషయా గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉంటే, దానిని బట్టి ఇక్కడ ఈ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటూ యోనా గారైతే తన సాక్ష్యాన్ని, దేవుని ఔన్నత్యం గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనకు ఓడ నావికులకు తెలియజేశాడండి. అయితే ఇక్కడ మనం ఏం గమనించుకోవాలి అంటే, మనం కూడా మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు చెప్తా ఉంటాం. జ్వరం తగ్గిందంట, కాళ్ళ నొప్పి తగ్గిందంట, అది చేశాడు, ఇచ్చేశాడు అని ఆయన తెలియచేస్తాం. కానీ మనమైతే దేవుని సాక్షిగా మన దేవుని యొక్క గొప్పతనాన్ని, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మన సృష్టికర్త అని ఇవన్నీ మనము అన్ని జనులకు తెలియజేసే విధంగా మన సాక్ష్యం ఉంటేనండి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మనం ఇంకా ఎన్నో చూడగలుగుతాం. మన యొక్క అన్నా గ్రూప్ లో నిజంగా ప్రతిరోజు ఒక గొప్ప కార్యమే జరుగుతూ ఉంటదండి. అది చెప్పినా చెప్పకపోయినా ప్రతి వారి కుటుంబంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనందరం చూస్తూనే ఉన్నాం అన్నమాట. గత మాసంలో విఆర్ఓ గారి అట్లా దేవుడు చేసినటువంటి అద్భుతం, ఎంత అద్భుతం చేశారండి. నా కుటుంబంలో చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారండి ప్రార్థన ద్వారా. అయితే అవన్నీ దేవుడు మనకి చేసిన అద్భుత కార్యాలు, దేవుణ్ణి సృష్టికర్తను ఆయన మనల్ని ఎంచుకొని, ఆయన ప్రేమించి, మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ గొప్ప కార్యాలు, మన గొప్పతనం కాదు, మన ప్రార్థనలు కాదు, లేకపోతే ఇంకో విధంగా కాదు, కానీ మన కేవలం ఆయన మనల్ని ప్రేమించి మనకు కృపగల దేవుడు, దయగల దేవుడు కాబట్టి మనకు ఎన్నో కార్యములు చేస్తూ ఆయన సాక్షికరంగా ఉంటున్నాడండి. అదే విధంగా ఇక్కడ యోనా గారు కూడా దేవుని యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి సాక్ష్యం చెప్పాడండి. మొదటిగా యోనా దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడేవాడు. రెండవదిగా దేవుని ఔన్నత్యమును ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడండి. మూడో పాయింట్కి వచ్చినట్లయితే, దేవుడు యోనా తన యొక్క తప్పిదాలను ఒప్పుకున్నాడండి. ఇక్కడ 1 అధ్యాయము యోనా గ్రంథము 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం పరిశీలించుకుందాం అండి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని. సరిపోతుంది సిస్టర్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ యోనా గారు ఏం చేశారంటే, యోనా దేవునికి అవిధేయుడైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేలేకి సముద్రం పొంగిపోతున్నది అన్నమాట. తుఫాను అధికమవుతున్నది. సముద్రం మా మీదకి రాకుండా నిమ్మల్ని ఇచ్చినట్లు మేమేమి చేయవలనడుగా ఇక్కడ తాను ఏం చేసుకున్నా, తన తప్పిదాన్ని తాను ఒప్పుకుంటున్నాడండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసే ఉన్నది. తన యొక్క తప్పేంటో తను గ్రహించుకున్నాడండి. గ్రహించుకున్న వెంటనే ఈ తుఫాను నా మూలంగానే వస్తుంది కాబట్టి వారికి తెలియజేసేసాడు, నా తప్పు మూలంగానే ఈ యొక్క మనందరం కూడా మునిగిపోవడానికి, ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది అని వాళ్ళకి తెలియజేస్తాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మన మీద ఒక తప్పు అయితే మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడమండి. ఒకవేళ అది నిజంగా మనకి తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పు నుండి మనం ఏం చేస్తామంటే మరొక దారి ద్వారా అక్కడ అనేక ప్రయత్నాలు చేసి ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ తప్పు నేనే చేశాను అని ఒప్పుకోవడానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉండం అన్నమాట.
నా మటుకైతే ఆ తప్పుని ఎలా తప్పించుకోవాలా అని ప్రయత్నం చేస్తానే కానీ మొదటిగా దాన్ని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు. అయితే కానీ తర్వాత దేవుని సన్నిధిలో వెళ్ళిన తర్వాత వాటిని అన్నిటినీ మనము ఒప్పుకొని వాటిని సరి చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనమాట. ఇక్కడైతే యోన తన తప్పుని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. దానికి తన చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా కూడా ఆయన తనని ఎత్తి సముద్రంలో పడవేయుడి అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడండి. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు, ఈ యొక్క దేవుని గురించి ఈ యొక్క ఓడ నాయకులకి ముందుగా తెలియజేశాడు, తర్వాత తన తప్పుని కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం తప్పులు ప్రతి దినము ప్రతిరోజు ఏదో ఒక మనుషులం కాబట్టి ప్రతి దినము ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటామండి. దేవుడైతే మన తప్పుల నిమిత్తమే ఆయన యొక్క పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధని మాత్రమే కోరుకుంటాడండి. అయితే ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రతి నిత్యము మన కొరకు చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు సరిదిద్దుకుంటారా, ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని ప్రతి నిత్యము ఆయన యొక్క చేతులు చాచి మన వైపు చూస్తూ ఉంటాడు అనమాట. అయితే మనము వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుడు తెలియచేస్తున్నాడండి. అయితే ఇక్కడ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారు? యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము నేను చదువుతానండి. మన పాపములను చదవండి సిస్టర్. అదేనండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఓకే అండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఇక్కడ ఏం చేశాడంటే యోన తన తప్పుని ఒప్పుకున్నాడు. నేను దేవుని మాటకు లోబడకుండా నినివే వెళ్లాల్సింది తర్షీష్కి బయలుదేరాను అని తన తప్పుని ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకున్న ఎడల దేవుడు అంటే నమ్మదగిన వాడంటండి, నీతిమంతుడంట. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. అయితే దేవుడు మనకు కూడా చెప్తున్నాడండి, రోజు ప్రతి దినము మనం ఎవ్వరం నీతిమంతులం కాదని దేవుని వాక్యంలోనే రాయబడింది. అయితే ప్రతి దినము ఉదయకాలము సాయంకాలము మనం ఈ రోజు ఏ తప్పుదం చేశామా దాన్ని మనం పరిశీలించుకొని కంటితో తప్పు, నోటితో తప్పు, వినడంలో తప్పు, ఏ విషయంలో మన క్రియ వల్ల తప్పు, ఏ విషయంలో మనం ఈ రోజు మనము దాటిపోయామో, ఏ విషయంలో మనము తప్పిపోయామో ఒకసారి గమనించుకొని ఆయన సన్నిధిలో వేడుకుంటే ఆయన మనల్ని క్షమించి పవిత్రులుగా చేస్తానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. అంటే ఈ యొక్క తన ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే యోన తన తప్పుని తను ఒప్పుకొని దాని పరిష్కారం కూడా ఆయనే తెలియజేశాడు అనమాట. ఇది యోన యొక్క మూడవ లక్షణము. అయితే దైవ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం మొట్టి జక్కయ్య గారిని చూసినప్పుడు జక్కయ్య కూడా ఏంటి, యేసయ్యను చూసిన వెంటనే యేసయ్య ఏమంటారు, తొందరగా దిగిరా నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆయన ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. అవును ప్రభువా, నేను తప్పు చేశాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. వెంటనే ఒప్పుకొని తన యొక్క కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు అనమాట. ఈ యొక్క యోనా కూడా తన తప్పుని ఒప్పుకున్నాడు. తను సాక్షిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, తన తప్పుని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఆయన యొక్క 4వ లక్షణం ఏంటంటే ప్రార్థన యోధుడు. 2వ అధ్యాయం యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకున్నాము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగును ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును
నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదననుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాదానమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అవునండి, థ్యాంక్ యూ అండి సిస్టర్. ఈ యొక్క యోన ఏం చేశాడంటే, వీళ్ళు సముద్రంలో ఎత్తి ఓడ నాయకులను పడవేసినప్పుడు ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగివేసిందని ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. అయితే యోన ఆ చేప కడుపులో ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, దేవుని సన్నిధి గుర్తొచ్చి ఏ విధంగా ప్రార్థించాడు అంటే, దేవా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయుచున్నాను. ఉపద్రవం అంటే ఏంటండి? చాలా కష్ట పరిస్థితుల్లో ఉండి నేను నీకు మొరపెట్టుచున్నాను దేవా అని. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయుచున్నాను అంటే, ఆ సముద్రపు అడుగు భాగంలో చేప సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు పాతాళ గర్భం నుండి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నీవు నన్ను అగాధ సముద్రంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అగాధం అంటే సముద్రంలో ఎక్కడో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. కన్నీటితోటి, బాధతోటి, కష్టంలో ఎంతగానో దేవుని సన్నిధి కొరకు వేడుకుంటున్నాడు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, తరంగములను నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి. ప్రవాహాలు వచ్చి కొడుతూ ఉంటాయి. ఆ యొక్క మనం ఒకసారి ఆ యొక్క చేప యొక్క ఆ యొక్క కడుపులో ఉండి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆ మధ్యధరా సముద్రంలో ఈ చేప ఉందండి. ఈ పరిస్థితి జరిగింది అంటే అదెంతో చాలా పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఈ యొక్క చేప కడుపులో ఉంటే ఎంత భయంకరమైన అలలకి చేపతో పాటు ఈయన కూడా, చేప అంటే తన యొక్క పరిస్థితిని బట్టి నీళ్ళల్లో ఎంత పరిస్థితుల్లో అయినా ఉండగలదు. కానీ చేప గర్భంలో ఉన్నటువంటి యోనా గారైతే దానిని అన్నిటిని తట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. అయితే ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క యోనా గారు చేసిన ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన, దేవుని సన్నిధిలో తాకిందండి. దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోబడ్డా, యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్ద నా మనవి వచ్చెను అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దయే నాకు రక్షణ దొరికెను అని ప్రార్థించాడు. ఎంతో కష్టకాలంలో ఈయన ప్రార్థించి ఈయన యొక్క జవాబుని పొందుకున్నాడు. మనం కూడా అనేక మార్లు ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలి, ఈ పరిస్థితి నుండి విడుదల పొందడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి అని మన అనేక మార్లు చాలా బాధపడుతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు, మనం చేసేటటువంటి ఉద్యోగంలో పరిస్థితులు మన అనేక మార్లు హృదయాన్ని దాకా తీసుకొచ్చి ఎంతో బాధపరుస్తా ఉంటాయండి. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా మన ఆలకించు, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని మనం కూడా హృదయాంతరంగాల్లో నుండి ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనలు మనకి బాగా తెలుసు. అనేక మంది ప్రార్థనలు మనకి చాలా తెలుసు అండి. మోషే గారు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? అమాలేకీయులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు
ఈ యొక్క చేతులు పైకెత్తి, ఆయన వృద్ధుడు అయినప్పటికీ ఊరు ఇద్దరు సహోదరుల యొక్క చేతులు వారిని పట్టుకుంటే ఆయన ప్రార్థించి వారిని అమాలేకుల మీద జయాన్ని పొందుకున్నాడండి. ఇంకా మనం చూస్తే ఎస్తేరు ప్రార్థన చేసిందండి. ఎస్తేరు ప్రార్థన చేసి యూదా జనాంగం మొత్తాన్ని కాపాడుకుందండి. అట్లా ఒక్కొక్కరి గురించి, ప్రార్థనల గురించి మనం నేర్చుకుంటే మన జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, చాలా కఠినమైన పరిస్థితుల్లోకి మనం అనేక మార్లు వెళ్తూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే చివరి సమయంలో ఆయన మనల్ని తీసుకొచ్చి లేవనెత్తే దేవుడు అండి. అటువంటి కృపగల దేవుడు, మనకి సజీవుడైన దేవుడు మనకున్నాడండి. మనము ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ తన తప్పిదాలన్నిటినీ కూడా ఒప్పుకుంటున్నాడు. తను ఏ పరిస్థితుల్లో ఉండి దేవునికి తెలియజేస్తున్నాడు యోనా. అయితే తనకు మళ్ళీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు, మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు. ఏమేమి ఆయన ఒప్పుకున్నాడో ప్రతి దాని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆయనకి తిరిగి మరొక అవకాశాన్ని కలిగించాడండి. మనం కూడా మన పరిస్థితులు ఏమైనప్పటికీ కానీ, మనము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే ఇంకో పరిస్థితుల్లో ఉన్నా, హృదయం గాయం అవుద్ది ఇతరుల మూలంగా. ఆ గాయమైనప్పుడు ఎంతగానో బాధపడతాము, ఎంతగానో మనము అయ్యో ఎందుకు జరిగింది దేవుడా నేనేం చేశాను అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ప్రతి దానికి జవాబిస్తాడండి. ఒక నిమిషం అటు ఇటుగా కొంత సమయం ఆలస్యం అవ్వచ్చు, కొన్ని విషయాలు ముందు జరగచ్చు, కొన్ని విషయాలు ఆలస్యం అవ్వటం జరుగుతాయేమో, కానీ దేవుడైతే ఆయన యందు భయభక్తులు గల వారి అట్లా ఆయన కృప అధికంగా ఉంటది అన్నాడు. అవును, మనందరం కూడా ఆయన కన్నీటి ప్రార్థన, విజ్ఞాపనలు, ఇంకా విజ్ఞాపన ప్రార్థన, ఇంకా మనం యొక్క వ్యక్తిగత ప్రార్థనలో వీటన్నిటి ద్వారా మనం ఎన్నో జవాబులు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడవచ్చని ఈ యోనా యొక్క ప్రార్థన ద్వారా మనం కూడా నేర్చుకోవటానికి వీలుందండి. యోనా మొదటిగా దేవుని సన్నిధిలో ఉండేవాడానికి ఇష్టపడేవాడు. నెంబర్ 1, ఆయన యొక్క సాక్షిగా ఉన్నాడు. అంటే నిజమైన దేవుని గురించి ఆయన సాక్షిగా ఉన్నాడు. తన తప్పులు తను ఒప్పుకొని దానికి జవాబుగా కూడా ఆయనే తెలియజేశాడు. యోనా ఒక ప్రార్థనాపరుడుగా ఉండి తన తప్పును తను జయించుకొని దేవుని సన్నిధికి మరియు దగ్గరయ్యాడండి. ఇంకా యోనాలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే యోనా ఒక మిషనరీ అండి, అంటే సువార్థికుడు. ఇక్కడ మనము 3వ అధ్యాయము 3, 4, 5 వచనములో ఒకసారి చదివితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలండి. చదవండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకునిది. ఆ సంగతి సరిపోతుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆ మత్స్యం వచ్చి ఆయనను నేల మీద కక్కివేసిన తర్వాత యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పట్టణంలో ఆ పట్టణం అంతా తిరిగి సువార్తను ప్రచురించాలంటే 3 దినములకు సరిపోతుందంటండి. కానీ యోనా 1 దినములోనే ఆ యొక్క సువార్త ప్రతి వారికి అందేటట్లు తెలియజేశాడండి. తెలియచేసి ఆ పట్టణానికి నాశనం కలుగుతుంది కాబట్టి అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ తప్పులు ఒప్పుకోండి, మీరు మీ దేవుని యందు ఉపవాస ప్రార్థనలు చాటించండి అని చెప్పి వారికి సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుని వైపు చూడటం, తన తప్పులు తాము ఒప్పుకోవటం ప్రారంభించారండి. అంటే
యోనా ఒక గొప్ప మొదటి మిషనరీ మొదటి సువార్థికుడు అని మనము తెలుసుకోవచ్చండి. ఒక్క దినం 3 దినాలు తిరిగి ప్రకటించవలసినటువంటి సువార్త ఒకే దినములో ఆ ఊరు మొత్తం ప్రజలందరికీ తెలియజేశాడండి. అయితే ఈ సువార్థికుల గురించి చెప్పినప్పుడు మన దేశం అయితే సువార్త తెలియని టైంలో మన దేశానికి అనేక మంది సువార్థికులు వచ్చి, దైవజనులు, మిషనరీలు ఇతర దేశాల నుండి వచ్చి మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి మనం దేవుని మార్గం వైపు చూడటానికి దేవుడు అవకాశం కలిగించాడండి. అయితే మనందరం కూడా ఒక్కొక్క సువార్థికులుగా మారితే మన జీవితాల్లో మనం ఉండే ప్రదేశాల్లో, మనం ఉండే ఊరిలో గాని, ఎక్కడ మన యొక్క వర్కింగ్ ప్లేస్ లో గాని, ఎక్కడైనా గాని దేవుని సువార్త చెప్పి మనం కూడా ఒక మిషనరీ లాగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఈ యొక్క యోనా గ్రంథం ద్వారా మనము యోనాలో ఉండే 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ 5 ముఖ్యమైన పాయింట్స్ మనం నేర్చుకున్నామండి. మొదటిగా యోనా దేవుని సన్నిధిలో ఉండేవాడు. రెండోదిగా గొప్ప సాక్షిగా దేవుని గురించి యథార్థంగా తెలియచేసిన వాడు. మూడోది తన తప్పిదములను ఒప్పుకున్నవాడు. నాలుగోది తన ప్రార్థనా యోధుడు అన్నమాట. ఐదోది ఒక మిషనరీ లాగా యోనా ఒక మిషనరీ లాగా అయి ఉన్నాడండి. అయితే ఈ 5 నా వెనుకడిలో ఈ 5 వచ్చినాయండి. ఇంకా చాలా ఉన్నాయి. అయితే నా వెనుకడిలో నేర్చుకున్నాము. ఈ లక్షణాలన్నీ మనం కూడా కలిగి ఉంటే, దేవునితో కనెక్ట్ అయి ఉంటే, దేవునితోటి యథార్థంగా మన తప్పులను ఒప్పుకుంటే, మనం కూడా ప్రార్థన చేస్తే, లేకపోతే మనం కూడా సాక్షికరమైన జీవితం ఉంటే మనల్ని కూడా దేవుడు ఒక మిషనరీ లాగా తయారు చేస్తాడండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఈ యోనా గ్రంథంలోనే 3వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఒకసారి చదువుదామండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీది నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తనను ఆయన మంత్రులను ఆశ్రయించక, ఒకవేళ దేవుడు చెప్పుకొని పశ్చాత్తాపడి మనము వైద్య కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏదైనా పశువులు గాని, ఎద్దులు గాని, బుర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఈ నినివే రాజు ఎప్పుడైతే యోనా సువార్తను ప్రకటించాడో, ఈ నినివే రాజు కూడా ఆ సువార్తను విని ఏం చేశాడంటే తన సింహాసనం నుండి దిగి వచ్చి రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడండి. కూర్చొని తనే కాక తన మంత్రులకు కూడా ఆజ్ఞ ఇచ్చాడనమాట. అందరూ ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండానట్లు ఆయన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. ప్రతి వారు ఆ యొక్క నినివే పట్టణంలో ఉండే ప్రతి మనుషుడు, ప్రతి జంతువు కూడా ఏం చేశారంటే ఆహారం తీసుకోకుండా, నీళ్లను తాగకుండా వారి యొక్క దుర్మార్గతను ఉపవాసం ఉండి వారి దుర్మార్గతను విడిచిపెట్టే దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడండి. అంటే ఇప్పుడు మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడండి. ఎంతో మంది దేవుడు ప్రార్థనలు ఆలకించిన దేవుడు కదా. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన యొక్క ఆ యొక్క కట్టడాలను, ఆ యొక్క రాజుల హృదయాలను ఒప్పించుకోగలిగాడు అనమాట. ఎస్తేర్ ప్రార్థన చేసింది. అదే విధంగా ఏలియా ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. వీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క జవాబులు పొందుకున్నారు. మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి ఎంతగానో దేవుడు. అయితే నాకైతే ఈ ఉపవాసం ఉండటం, ఇన్ని రోజులు ఉండటం కష్టం అనిపించింది. కానీ ఒక్కొక్క రోజు దాటుకుంటూ దేవుని శక్తి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో శక్తిని ఇస్తున్నాడండి. దాన్ని బట్టి దేవునికి స్తుతులు. అయితే ఉపవాసంలోని శక్తిని పొందుకుంటూ ప్రార్థనలోను, వాక్యంలోను, దేవుని ఆరాధించడంలోను మనం గడిపితే ఎన్నో గొప్ప కార్యాలు మనందరం చూస్తాము. మనం కూడా ఒక మిషనరీ లాగా, మన యొక్క హన్నా గ్రూప్ లో ఉన్న ప్రతి వారు కూడా మనం ఉండే ప్రదేశాల్లో ఒక మిషనరీ లాగా అవ్వాలని ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించండి.
ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఉషా చెల్లమ్మ గారిని దేవుడు వాడుకొని